మచిలీపట్నంలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే హెల్త్ మినిస్టర్ గారి సహకారంతో దాదాపు 2 కోట్ల రూపాయల లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి స్కానింగ్ మిషన్స్ ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కాళ్ళ దగ్గర నుంచి మెడ వరకు అన్ని కూడా దీంట్లో చేసుకోవచ్చు. అలాగే 2 డాప్లర్ అల్ట్రాసౌండ్ సిస్టమ్స్, ఒక్కోటి 14,45,000 రూపాయలు చొప్పున 2 సెట్స్ను కూడా మరి ఇక్కడ ఈ రోజునే ప్రారంభించుకోవడం జరిగింది. అట్లాగే సియామ్ ఇమేజ్ ఇంటెన్సిఫైయర్ అంటే ఆర్థోపెడిక్ సంబంధించి మరి ఎక్స్రే కానీ టెక్నాలజీ కానీ అలాగే సియామ్ మిషన్ కానీ మొత్తం కలిపి 39,20,000 రూపాయలది మరి ఇప్పుడే ఒకటి ఆపరేషన్ థియేటర్లో, ఎందుకంటే ఆర్థోపెడిక్ సంబంధించి సర్జరీ చేసే దాంట్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ దాన్ని ఇప్పుడే ప్రారంభించడం కూడా జరిగింది. అట్లాగే డాప్లర్ అల్ట్రాసౌండ్ సిస్టమ్ అది వచ్చి 32,51,600 రూపాయలు. మరి దాదాపు సుమారుగా 2 కోట్ల దగ్గరే వర్క్ చేసే మిషనరీ రావడం అనేది చాలా సూపర్నామం. దానికి సంబంధించి టెక్నీషియన్స్ కానీ డాక్టర్స్ కానీ కొంతవరకు ఇంకా రిక్వైర్మెంట్ ఉందని చెప్తా ఉన్నారు. తప్పకుండా దాని మీద కూడా దృష్టి పెట్టి ఇంకా భవిష్యత్తులో హాస్పిటల్కి ఏది రిక్వైర్మెంట్ ఉన్నా, ఎందుకంటే గతంలో దీన్ని 350 బెడెడ్గా ఉన్నటువంటి హాస్పిటల్ని మరి ఆనాడు పాత బ్రిటిష్ టైంలో ఉన్న బిల్డింగ్స్, అప్పుడు దేవినేని వెంకటరమణ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు, బ్రాహ్మణి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మొత్తం టోటల్ స్ట్రక్చర్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అప్పుడు మార్చుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ 2014-19 మధ్యలో 350 బెడ్స్ నుంచి దాదాపు 500 బెడ్స్కి హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఆనాడే చెప్పడం జరిగింది, మెడికల్ కాలేజీకి దీన్ని అందుబాటులో వచ్చే విధంగా మేము డెవలప్ చేస్తాం, ఫ్యూచర్లో దీన్ని మెడికల్ కాలేజ్ మచిలీపట్నం తీసుకొస్తాను. అలాగే వాళ్ళ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ రావడం దానికి కూడా, ఎందుకంటే దానివల్ల సీనియర్స్ ఇక్కడ ఉంటారు, ప్రతి దానికి మనం విజయవాడ పరిగెట్టాల్సిన పరిస్థితి ఉండదు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు యూరాలజీ ఉంది, యూరో సర్జరీ నెట్వర్క్ ఉంది, ఇప్పుడు మోకాళ్ళ కీళ్ళ మార్పిడికి కూడా చేయాలనే దానికోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే భవిష్యత్తులో మరి ఇక్కడ కావాల్సినటువంటి కార్డియాలజీకి కూడా, ఎందుకంటే ఆర్థోపెడిక్స్ ఉంది, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ దాదాపు ఉన్నాయి, ఒక్క కార్డియాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే హార్ట్ సమస్యలు వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్కు విజయవాడకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ కార్యక్రమం ఒకటి చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు పిహెచ్సీలు కూడా, గతంలో మేము పిహెచ్సీలు చిన్నాపురం అట్లాగే తాళపాలెం ఏర్పాటు చేసాం. ఇప్పుడు కొత్తగా ఇంకొక 2 పిహెచ్సీలకి ప్లాన్ చేస్తున్నాం.